నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరని దూరం మన కలయిక తీరం మునిమాకుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే అయితే ఉప్పు పులుపు ఎక్కువ వేసేసావా అక్క? తనే టేస్ట్ చేసి దరిద్రంగా ఉన్నట్టు ఫేస్ పెట్టింది. అయితే ఓడిపోయిన భాను ఫేస్ ని ఫోటో తీస్తానక్క. అసలు ఏది భాను? మత్తు తగ్గడానికి మొహం కడుక్కొస్తానని వెళ్ళింది. ఇప్పుడు ఫైనల్ విజేత ఎవరో జడ్జెస్ ప్రకటిస్తారు. ఉంది. ఈ పోటీలో విజేత కాని వారికి వంట రాదని కాదర్థం. ఈ పోటీలో విజేతలైన వాళ్ళు మీకన్నా కాస్త బాగా చేసినట్టు లెక్క. అంతకు మించి మీరేమీ తక్కువ అన్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మిగతా ఇద్దరికి కూడా కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి. బీ ప్రిపేర్డ్. దేవుడా, ఈ పోటీలో నేను ఫస్ట్ రావాలి. ప్రైజ్ మనీ 10 లక్షలతో మా నాన్న అప్పు తీర్చేయాలి. మా ఇంటిని తాకట్టు నుంచి విడిపించాలి. నా మీద మా నాన్నకొచ్చిన కోపాన్ని పోగొట్టాలి. మా నాన్న, పిన్ని, చెల్లి అందరూ సంతోషంగా ఉండాలి. ఫైనల్ రౌండ్ విజేత గెస్ భానుమతి జాగర్లమూడి.
మా నాన్న అప్పు తీర్చేసావా? విజేతగా నిలిచిన శ్రీమతి భానుమతి జాగర్లమూడ్ గారు వచ్చి ఈ 10 లక్షల చెక్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. నా దృష్టిలో నీకు వంట అనేది వంట పట్టలేదు. ఫైనల్ రౌండ్లో నువ్వు ఉంటావన్న నమ్మకం నాకు లేదు. విష్ యూ బ్యాడ్ లక్. ఇటివో ఇవ్వు. ఈ పోటీలో భానుమతి ప్రైజ్ మనీ కోసం పార్టిసిపేట్ చేయలేదు. కేవలం తనకి తెలిసిన వంట ప్రావీణ్యం గురించి తనే చెక్ చేసుకుంది. అందుకే ఈ చెక్ని చిల్డ్రన్స్ హెల్ప్ కోసం డొనేట్ చేయాలనుకుంటుంది. ఇదేంటి ఇలా చేశారు? మా నాన్న అప్పు తీరిపోయిందని నేను సంతోషపడుతుంటే నాకు ఆ సంతోషం కూడా లేకుండా చేశారేంటి?
సరిగ్గా 10 రోజులకు నేను వస్తాను. ఇదే పత్రాలతో వస్తాను. ఇల్లైనా అప్పచెప్పండి. నమస్తే, నా పేరు భానుమతి. ఎందుకు పనికిరానని అంతా అంటారు. కొందరు బేకారి, చెంబు మొహం అని కూడా అంటారు. అలాంటి నేను కష్టపడి ఒక వంటల ప్రోగ్రాంలో పాల్గొంటే నా రాత బాగుండి 10 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. నేను కూడా వంట చేయగలను అన్న సంగతి నాకు తెలీదు. అయినా చేశాను. పోటీలో నెగ్గడానికి చేశాను. అంటే ఎంత పట్టుదలగా నేర్చుకుని ఉండాలి. అంత కష్టపడితే మీరేం చేశారు? నాకొచ్చిన డబ్బుని ఎవరికో డొనేషన్ చేశారు. మీరు కోటీశ్వరులు, నేను కాదు. మీరిచ్చుకోండి కోట్లు. ఆ ట్రస్ట్కి ఈ ట్రస్ట్కి రాసుకోండి. కానీ నేను మీలాగా రిచ్ కాదు. చాలా పూర్ ఫ్యామిలీ మాది. నాకు తెలిసి 1,00,000 రూపాయలు ఎలా ఉంటాయో చూడలేదు. అలాంటిది 10 లక్షలు. 1 కాదు, 2 కాదు, 10 lakhs. మీకు అలా దానం చేయడానికి మనసు ఎలా ఒప్పిందో అర్థం కావడం లేదు. అసలే వంట రాదని టెన్షన్ పడుతుంటే అడుగడుగునా నాకు గండాలే ఎదురయ్యాయి. అయినా నిరాశ పడకుండా పట్టుదలగా సాధించాను. ఎందుకంత పట్టుదలగా ఉన్నానో మీకు తెలుసా? ఎందుకంత టెన్షన్ పడ్డానో మీకు తెలుసా? 10 లక్షల కోసం కాదు, మా నాన్న కోసం. అవును, మా నాన్నకు రొయ్యల చెరువులో లాస్ వచ్చింది. అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పుల వాడు ఇల్లు రాసిమంటున్నాడు. మా అమ్మ, నాన్న, చెల్లి వీధిన పడతారు. అందుకే నాకు ఈ అవకాశం ఆ దేవుడే ఇప్పించాడని ఆశపడ్డాను. నాకు వంట వస్తుందా రాదా అని కూడా ఆలోచించకుండా పేరు రిజిస్టర్ చేయించాను. ఇప్పుడు నేను మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి? మా నాన్న చేసినప్పు ఎలా తీర్చాలి? నన్నెందుకు ఇలా పిచ్చిదాన్ని చేసి నా ప్రైజ్ మనీ దానం చేశారు? నా ఫేస్ దానం ఇచ్చే ఫేసేనా? నా బ్రతుకు డొనేట్ చేసే బ్రతికేనా? ఏం చేయాలి నేను? నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే. చెప్పండి.
నాన్న అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేసి మీ ఇంటి డాక్యుమెంట్స్ మీ నాన్న చేతిలో పెట్టేశాను. ఇప్పుడు ₹1 కూడా అప్పులేదు ఆయనకి. చాలా అప్పు తీర్చేశాడా? మా ఇల్లు నిలబెట్టాడా? అయితే నాన్నకి ఇంకే దిగులు లేదుగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో వాళ్ళు ఏం చేయాలన్నా, ఈ ఇంట్లో ఏం జరగాలన్నా, అది పెద్ద విషయమైనా చిన్న విషయమైనా మొదటిగా నా పేరే వినిపించేది. ఏజేతో సహా అందరూ నా మాటకి విలువిచ్చేవారు. నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం, గౌరవం ఉండేవి. కానీ ఎప్పుడైతే ఆ భాను ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుండి ప్రతి విషయంలోనూ నాకు అవమానమే జరుగుతోంది. ఆ భానుని ఎంత అనగదొక్కాలని చూసినా చివరి నిమిషంలో గెలుస్తూనే ఉంది. భాను గెలుపు దక్షకి ఇంకా డైజెస్ట్ అయినట్టు లేదు. ఏంటక్కా, నేనంటూ ఒకదాన్నొచ్చాను, కనీసం నన్ను పట్టించుకోవా? ఏం చేయాలి? నీకిప్పుడు మర్యాద చేయాలా? కాళ్ళు పట్టుకొని నీళ్ళందించాలా? దండేసి దండం పెట్టాలా? నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు. నేను వెళ్తున్నాను. గుడ్ నైట్. ఏదో ఒకటి చేసి ఆ భానుని ఇంట్లో నుంచి తరిమేయాలి. భానుకి ఇంటికి ఎలాంటి సంబంధం లేకుండా చేయాలి. అభినవ్ జాగర్లమూడి తర్వాత ఈ కుటుంబంలో ఎవరినైనా సంపాదించాలంటే పెద్ద కోడలిగా జాగర్లమూడి దక్ష అనే పేరు మాత్రమే వినిపించాలి. రోజు పొద్దున్నే లేచి నా మొహం నేనే అద్దంలో చూసుకుంటుంటే అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది. ఇవాల్టి నుంచి కృష్ణుడి ఫోటోనే చూస్తాను. అంతా మంచి జరుగుతుంది.